ఓం శ్రీ కృష్ణాయ నమః. గంగాదేవి పెట్టిన షరతులకు అంగీకరించి శంతనుడు గంగాదేవిని వివాహం చేసుకుంటాడు. కొన్ని నెలల తర్వాత గంగాదేవి ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది. అప్పుడు ఒక రోజు రాత్రి గంగాదేవి ఆ బిడ్డని గంగానదిలో విసిరేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శంతనుడు ఎంతో బాధపడతాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నెలలకి గంగాదేవి మళ్ళీ ఇంకో మగబిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డను కూడా గంగానదిలో మళ్ళీ విసిరేస్తుంది. ఇలా 7 బిడ్డలని గంగాదేవి గంగానదిలో విసిరేస్తుంది. 8వ బిడ్డ అయిన దేవవ్రతుణ్ణి గంగాదేవి గంగలో విసిరేయడానికి వెళ్తూ ఉండగా అప్పుడు శంతనుడు అడ్డుపడతాడు. గంగాదేవి పెట్టిన షరతులు ఉల్లంఘించినందుకు శంతనుడిని వదిలేసి గంగాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దేవరతులతో వెళ్ళిపోయిన గంగాదేవిని చూసి శంతనుడు బాధతో హస్తినాపురంలో 24 ఏళ్ల పాటు ఉంటాడు. ఒకరోజు శంతనుడు మందాకిని నది తీరం వైపు వెళ్తూ ఉండగా గంగాదేవి ప్రత్యక్షమై, శంతన మహారాజా, వీడే మన కుమారుడు దేవరతుడు. దేవరతుడికి వశిష్ఠముని ద్వారా అన్ని విద్యలు నేర్పించాను అని చెప్పి దేవరతుడిని శంతనుడికి అప్పగించి మళ్ళీ తిరిగి గంగానదిలోకి వెళ్ళిపోతుంది. అందరూ అనండి ఓం శ్రీ కృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.